నిందితులే సాక్షులా? ఈడీ సిబిఐలను సూటిగా ప్రశ్నించిన సుప్రీం, మీ ఇష్టానుసారం సాక్షులుగా మార్చేస్తారా? కవిత బెయిల్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈడీ సిబిఐల పనితీరును తప్పుపట్టిన అత్యున్నత న్యాయస్థానం. కస్టడీ అనేది ఎప్పుడు శిక్షగా మారకూడదు. ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు పైన వ్యాఖ్యలు. న్యాయ విచక్షణ అనేది ఉండాలని సూచన. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈడీ సిబిఐ పనితీరును తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. నిందితులనే సాక్షులుగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. విచారణ అనేది న్యాయబద్ధంగా ఉండాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ను ప్రత్యేకంగా ప్రస్తావించింది. చట్టంలోని కీలక అంశాలపై న్యాయ విచక్షణ అనేది ఉండాలనేది ధర్మాసనం పేర్కొన్నది. నిన్న ద్విసభ్య ధర్మాసనం అంటే దగ్గర ఇద్దరు జడ్జీలు ఉంటారు అక్కడ. ద్విసభ్య ధర్మాసనం అంటే ఇద్దరు జడ్జీలను పెట్టి ఆ ఇద్దరు జడ్జీలు ఈ వాదోపవాదాలు ఎట్లా జరుగుతున్నాయి, దీని మీద మనం ఏ గ్రౌండ్స్ మీద ఏ అంశాల మీద మనం బెయిల్ ఇవ్వచ్చు అనేది ఈ ఇద్దరు జడ్జీల నిర్ణయంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ద్విసభ్య ధర్మాసనం అనే పదాలను కూడా రాయడం జరిగింది. ఎవడైతే దొంగని పట్టుకున్నారో ఆ దొంగనే కవిత మీద సాక్షిగా ఉపయోగించారు ఈ దొంగలు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ కవిత నిందితురాలే అన్నారు, అరుణ్ పిల్లై నిందితుడే, ఇంకో కొంతమంది నిందితులుగా ఉన్నారు. అయితే ఇందులో కవితకు సంబంధించి విషయం వచ్చే వరకు ఆ ఇద్దరు నిందితులను ఈమె మీద సాక్ష్యం చెప్పాలని సాక్షులుగా చేర్చింది అక్కడ. దాన్ని నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించడం జరిగింది. ఇదేం పద్ధతి? నిందితులు అందరు నిందితులుగానే ఉంటారు, సాక్షులు వేరే ఉంటారు. కానీ నిందితులనే సాక్షులుగా చేర్చి ఒక నిందితురాలుగా ఉన్న ఆమె మీద కక్ష తీర్చుకోవడం అనేది ఇది ఎట్టి పరిస్థితిలో ఇది మంచి పద్ధతి కాదు. ఇక న్యాయ విచక్షణ లేకుండా ఇష్టానుసారంగా న్యాయ వ్యవస్థను మీరు తప్పుదావ పట్టియద్దు అని ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఈ సిబిఐని అదేవిధంగా ఈడీని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. కేవలం కస్టడీకి మనం ఎప్పుడైతే తీసుకుంటామో కస్టడీలో విచారణ మాత్రమే జరుగుతుంది. కానీ కస్టడీ పేరుతోటి జైల్లో అదే పనిగా ఉంచి నెలల తరబడి వాళ్ళ స్వేచ్ఛను హరించడం అనేది ఇది న్యాయ వ్యవస్థకు విరుద్ధమైన అని మరొక మాటను కూడా ఇక్కడ జడ్జిలు ప్రస్తావించడం మనం చూడవచ్చు. కస్టడీ అనేది ఎప్పుడు శిక్షగా మారకూడదు. పిలిచిన్లు, ఏది నువ్వు దొంగతనం చేసినవాట అని పోలీసులను పిలిచిన్లు, విచారించిండ్లు కథం కస్టడీలో తీసుకుని అటు జైలుకు తోలింది. ఇప్పుడు కవిత విషయాలకు కూడా అదే జరిగింది. కేవలం విచారణకని మేము పిలుస్తున్నాం, మాకు మీ మీద అనుమానాలు ఉన్నాయని పిలిచినట్టు తీసుకపోయి TR జైలు వేసాం. ఎందుకంటే ఇక వాళ్ళని అడిగేటోడు లేడు, దేశం మొత్తం వాళ్ళే జరుగుతుంది. మోడీ ఏం చెప్తే వాళ్ళు బండ్రవుతులు లెక్క పోవాలి, అరెస్ట్ చేయాలి, జైలు వేయాలి. గదే జరిగింది.